నేను అందరికీ చెప్తుంటా ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు. ఆధ్యాత్మిక సాధన ఎక్కడి నుండి చేయాలి అని ప్రశ్న వస్తుంది. ఎలా అర్థమవుతుందని. మనం పాంచభౌతిక దేహంలో ఉన్నాం. మనకు ఎల్లయ్య, పుల్లయ్య, వీళ్ళు వాళ్ళు ఎవరైనా మాట్లాడతాం. అమ్మ, నాయన, ఈ విశ్వంలో ఉండేవన్నిటిని మనం చూస్తాము, మాట్లాడతాం. కానీ మనం అర్థం చేసుకునే అంశాలను లోపలికి పోయే కొద్దీ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక పయనం యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేది కలలో, స్వప్నంలో మన యొక్క సూక్ష్మదేహం. మన రూపాన్ని మనం చూస్తున్నాం, కలలో చూస్తున్నాం. ఆ కలలో చూసిన రూపము మనకు అది పరిగెత్తే దానికి ఆయాసపడుతుంది, అది పడితే ఏడుస్తుంది, అది దానికి ఆనందం కలిగితే అది నవ్వితే ఆ కనెక్టివిటీ యొక్క భావ విన్యాసాన్ని మన పాంచభౌతిక దేహానికి ఒక స్పర్శాత్మకంగా, ఒక అనుభూతి సారంగా మనకు అందిస్తుంది. ఇది మన ఆధ్యాత్మికానికి మొదటి మెట్టు. అంటే మన సూక్ష్మదేహ యానం జరుగుతూ ఉంది. మన సూక్ష్మదేహం యొక్క ప్రభావం, ఆలోచన విధానం మనకు తమో రజో సత్వగుణాలు అనే వాటిని మీద సృష్టి స్థితి లయాత్మకాలను అనుసంధానాత్మకం చేసి జీవన పయనం కొనసాగుతుంది అనేది మనం ఇక్కడ నుండి తెలుసుకోవాల్సిన అంశం.